ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. నిజంగా సీత ఎంత మంచిది, ఎంత పద్ధతి గల అమ్మాయి. కానీ ఇంకా సేపట్లో ఆదిత్య ఇంటికి వస్తే సీతని చూసి తన వదినిగా ఒప్పుకుంటాడా? పట్టరాని కోపంతో మండిపడతాడా? రాణి అత్తగారిగా సీతని ఆదరించలేకపోతోంది. దానికి తోడు ఇప్పుడు ఆదిత్య ఇంటికొచ్చి సీతను చూసి రెచ్చిపోతే, ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే ఏం చేయాలి? ఎలా ఆపాలి? ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి పూజలు చేస్తున్న సీత నిజంగా ఈ అయోధ్య నిలయానికి తగ్గ పెద్ద కోడలు. కానీ ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్న ఈ ఇల్లు ఇంకాసేపట్లో నా మనవడి ఆదిత్య రూపంలో తుఫాన్లో విరుచుకుపడితే ఎంతటి అల్లకల్లోలంగా మారుతుందో. సీత లాంటి భార్య దొరకడం నిజంగా రామన్నయ్య అదృష్టం. వదిన మంచితనాన్ని అమ్మ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఆదిత్య అన్నయ్య జైలు నుండి వచ్చాక మాత్రం అర్థం చేసుకుంటాడో లేదో. వదినా మర్దులు ఎంతో అభిమానంగా ఉండాల్సిన వాళ్ళ మధ్య అగ్గి రాజుకుంటుందో, నిప్పై మండుతుందో, ఏటి చెయ్యాలో. కృష్ణయ్య, కృష్ణం వందే జగద్గురు అంటారు. నడిచేది మేమైనా నడిపించేది నువ్వే, ఆడేది మేమైనా ఆడించేది నువ్వే. నటన సూత్రధారివి నువ్వే, భక్తజన రక్షకుడివి నువ్వే. కన్నీటితో చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను స్వామి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుంటాను, ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎన్ని మాటలన్నా పడతాను, ఎన్ని అవమానాలైనా ఓర్చుకుంటాను. కానీ ఈ ఇంటికి, నా మాంగళ్యానికి నన్ను దూరం చేయకు తండ్రి. ఇదేంటి, ఈ బంగారు గొలుసు నా మెడలోకి ఎలా వచ్చింది? కృష్ణయ్య, అర్థమైంది. నువ్వు నా మొర విన్నావు. మా అత్తగారి మనసుని మార్చేశావు. ఈ గొలుసుని ఆవిడ చేత్తోనే నా మెడలో వేయించి
నోరారా నేను అత్తమ్మ అని పిలవాలనే ఆశని అతి త్వరలోనే తీర్చబోతున్నావు కదూ. కన్నయ్య, ఇంత గొప్ప వరాన్ని ప్రసాదించిన నీకు నేనేమివ్వగలను? నా పంచ ప్రాణాలని హారతిగా చేసి మనసారా నీకు నివేదించుకోవడం తప్ప. సీత నా పెద్ద కొడలు, ఆదిత్య నా చిన్న కొడుకు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగినా నేనే సర్ది చెప్పాలి. ఆనాడు సీత చేసింది తప్పు కాదని నేను తెలుసుకున్నాను. ఈనాడు తన వదిన ఎంత మంచిదో అర్థమయ్యేలా ఆదిత్యకు కూడా నేనే చెప్పి ఒప్పిస్తాను. బాబాయ్, వెళ్ళొస్తాను. తప్పు బాబు. జైలు నుంచి హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను అనకూడదు. సారీ, వెళ్తాను బాబాయ్. మంచిది బాబు. ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో సంతోషంగా ఉండు. ఓకే. మంచిది. నమస్తే సార్. పదన్నయ్య, పద. థ్యాంక్ యూ సార్. రే ఆదిత్య, యు ఆర్ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీరా. అన్నయ్య, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. పంజరంలో లాక్ చేయబడిన పక్షిలాగా ఇన్ని రోజులు జైల్లో గడిపి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుందన్నయ్య నాకు ఫ్రీడమ్ విలువేంటో. తమ్ముడు, ఏదైనా అంతేరా. ఉన్నప్పుడు మనకి తన విలువ తెలీదు, కోల్పోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. మనిషి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే లైఫ్ విలువేంటో తెలుస్తుందిరా. అన్నయ్య, ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది. నువ్వు ఊర్లో ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నావు కదా. లాస్ట్ టైము నీతో చెప్పాను, నేను బయటికి రాగానే వదిన్ని చూడాలని చెప్పా. మరి నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? వదిన్ని తీసుకురాలేదా? మై గాడ్, వీడు బయటికి రాగానే వదిన అంటున్నాడు. ఇంటికి వెళ్ళాక సీతే తన వదిన అని తెలిస్తే ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడో, ఎంత గొడవ చేస్తాడో. మాట్లాడవేంటన్నయ్యా? అదేరా, నువ్వు వస్తావని మీ వదిన అమ్మ అందరూ నీకోసం ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఆ బిజీలో ఉన్నారన్నమాట. అబ్బా, అంటే ఇంటికి వెళ్ళే వరకు వదిన ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూనే ఉండాలా? నీతో పాటు తీసుకొని వచ్చుంటే మన ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం కదన్నయ్యా. ఎరా, వదిన అని అంతగా అడుగుతున్నావు. సపోజ్ ఒకవేళ నువ్వు తనని చూశాక మీ వదిన నీకు నచ్చకపోతే అప్పుడేం చేస్తావురా? నో వే అన్నయ్య. మా అన్నయ్య ఆల్వేస్ కరెక్ట్. తనేం చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో మా వదిన కూడా మా అన్నయ్యకి తగ్గ రేంజ్లోనే సూపర్గా ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం మంచిది కాదేమరా. చూడన్నయ్య, నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు కాదు. అందుకే లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు కూడా కనీసం వదిన ఫోటోనైనా చూపించన్నయ్యా అని నేను అడగలేదు, గుర్తుందా? ఆ రోజు నువ్వు సీత ఫోటోను చూసుంటే తన మీదే కాదు, నా మీద కూడా కోపంతో మండిపడేవాడివి.